హాయ్ అండి, అందరూ బాగున్నారా? తక్కువ టైంలోని మన ఇంట్లోని ఇంగ్రీడియంట్స్ తోటి స్వీట్ కార్న్ వడలు ఎలా చేయాలో చూద్దాము. నేను పొత్తులు కాకుండా ఇలా పిక్కలు విడిగా అమ్ముతారు కదా, లూజ్ ప్యాకెట్స్, మనం అవి అయితే తీసుకున్నాను. అవి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనకి వడలకి సంబంధించి నేను పచ్చిమిర్చి ఇవన్నీ పక్కన అయితే పెట్టేసుకున్నాను. మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేయాలి, కల్లుప్పు వేసుకోవాలి, రుచికి తగినంత పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని క్యాబేజీ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నేను స్వీట్ కార్న్ వచ్చేసరికి కొంచెం విడి వదిలేసుకున్నానండి పక్కన. ఎందుకంటే మనం వడలు వేసినప్పుడు చక్కగా మనకి నోటికైతే తగులుతాయి. అందుకని కొంచెం విడిగా వదిలేసుకొని మిగతావన్నీ మిక్సీ అయితే చేసుకోవాలి. ఇవన్నీ వేసాక మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మన స్వీట్ కార్న్ అనేది కొంచెం వాటరీగా ఉంటుంది కదా, దానివల్ల మనకి వడ కూడా విడిపోతుంది, ఆయిల్ కూడా బాగా లాగేస్తుంది. అందుకని కొంచెం వరిపిండి వేసినట్లయితే చక్కగా వడ బాగా వస్తుంది, ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. వరిపిండి చూసుకొని వేయండి, మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేస్తూ కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది ఎంత స్టిఫ్గా ఉన్నదన్నది. ఇది వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఉప్పు అన్నీ సరిపోయలేదో చూసుకొని బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చక్కగా మనం ఏదైనా ప్యాకెట్ మీద చక్కగా ఇలా వడల మాదిరిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే మనకి చాలా బాగుంటాయండి. మనకి దీంతో ఉల్లి చట్నీ కానీ టమోటా చట్నీ కానీ చాలా బాగుంటాయి ఈ వడల్లోకి. లేదు అంటే ఉట్టుగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, అల్లం వెల్లుల్లి అన్నీని మంచి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలైతే స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా వడలు వేసినట్లయితే వాళ్ళకు ఒక డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుంది. చక్కగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా స్నాక్స్ పెడుతుంటే బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ టమోటా సాస్ని ఇష్టపడతారు కనుక చక్కగా ఆ కెచప్ తోటి మనం ఇలా వాళ్ళకి వడలు వేసి ఇవ్వచ్చు, హ్యాపీగా తింటారు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా ఎక్కువ బూస్టింగ్లా ఉంటుంది, ఇంకా మాకు ఎక్కువ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి వడలు ఏంటి, మీరు కూడా ట్రై చేశారా లేదా అని చెప్పేసి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.